ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మా హోస్ట్ వచ్చి నీలిమ అన్నాను కదండి. నీలిమ అంటే తినేనండి. తినైతే గేమ్ చెప్తుంది. గేమ్ వచ్చి థర్డ్ గేమ్ అండి. ఒక ప్లేట్లో గాజులు అనేది వేసింది, అలాగే డయాస్ అనేది పెట్టిందండి. డయాస్ మనం వేసినప్పుడు 6 నెంబర్ పడింది అనుకో, మనకి 6 బ్యాంగిల్స్ అనేది హోల్డ్ చేయాలి పెన్సిల్తో. అవి కొంచెం దూరంలో చైర్లో ప్లేట్ అయితే పెట్టింది. మనం హోల్డ్ చేసిన బ్యాంగిల్స్ అక్కడ పట్టుకెళ్ళి అయితే వెయ్యాలి. ఇది టైం వచ్చి 30 సెకండ్స్ అండి. బ్యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయండి, మరీ డెలికేట్గా లేవు. పెద్ద బ్యాంగిల్స్ తీసుకుంది కనుక ఈజీగానే ఉంది హోల్డ్ చేయడానికి. బాగానే ఉన్నాయండి బ్యాంగిల్స్ వచ్చి. కూడా చాలా బాగుంది. కొంచెం ఎక్సర్సైజ్ కూడా అయిందండి బాడీకి. ఎందుకంటే మనం కొంచెం డిస్టెన్స్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి వెయ్యాలి. అలాగే ఇక్కడ 30 సెకండ్స్ అయితే మేము పెట్టుకున్నాము, ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా, టైం అయిపోతుందని చెప్పి. మేము శారీస్ కట్టుకొని బ్యాంగిల్స్ హోల్డ్ చేసి వేరే దగ్గరికి వెయ్యాలంటే చాలా కష్టం అనిపించింది, కానీ బాగుంది. ఇది కూడా లక్ గేమేనండి. ఎందుకంటారా, మన డయాస్లో ఎన్ని పడితే అన్ని బ్యాంగిల్స్ను హోల్డ్ చేయాలి. ఇప్పుడు డయాస్లో 6 పడితే పర్వాలేదు, ఏదో అస్తమాను 1 పడితే 1 బ్యాంగిలే పట్టుకెళ్ళాలి. ఇక్కడ అరుణ గారు చూసారా, పాపం అస్తమాను కూడా 1 పడేదండి. తనైతే 3 టైమ్స్ అలా 1 పట్టుకెళ్ళి వేసింది. ఇక్కడ వచ్చి నా టర్న్ అండి. నేను బాగానే వేసాను, 14 వరకు వేసాను. 14 ఆర్ 15 వేసానండి. మాకేంటంటే ఒక గేమ్లో గిఫ్ట్ వస్తే రెండో గేమ్లో అయితే ఇవ్వరండి, ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలని చెప్పి. ఒక గేమ్లో ఫస్ట్ వచ్చి సెకండ్ వస్తాం కదా, అలాగే వేరే గేమ్లోని మనం ఫస్ట్ వచ్చినా మనకి ఇవ్వరు. ఎవరైతే మనకంటే ఎక్కువ వేస్తారో వాళ్ళకైతే ఇస్తారు, ఎందుకంటే అందరికీ గిఫ్ట్స్ రావాలని చెప్పి కాన్సెప్ట్. అందరికీ వచ్చిన వాళ్ళకే వస్తే ఏం బాగుంటుంది, అందరికీ రావాలి కదా అని కాన్సెప్ట్ అయితే ఇలా పెట్టుకున్నాం మేము. ఆడిన డయాస్ అనేది ఎక్కువ నెంబర్ పడితే పర్వాలేదండి, లేకపోతే 1, 2 అలా పడితే ఎన్నిసార్లు తిరిగినా టైం వేస్ట్ అయిపోతుంటుంది కదా. కానీ ఇది కూడా లక్ గేమ్ చెప్పాను కదా, ఇది కూడా ఒక రకంగా లక్ గేమేనండి. మనం ఇలాగా డయాస్ వేసి డయాస్లో వేసిన నెంబరే మనం పట్టుకెళ్ళాలి. అందుకే ఇది కూడా నాకు లక్ గేమ్ అని చెప్పాను, ఎందుకంటే మనకి డయాస్లు ఎక్కువ పడితే ఎక్కువ బ్యాంగిల్స్ అనేది పట్టుకెళ్తూ ఉంటాము. అలాగే మన బాడీ ఎక్సర్సైజ్ కూడా అయ్యిందండి నీలిమ వల్ల. అయితే అందరూ 1 బై 1 వచ్చి ఇలా అయితే ఆడేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేశారండి, ఎందుకంటే అందరికీ చెప్పాను కదా లక్ గేమ్ అని చెప్పి. ఇలా అయితే సెట్ అయింది. నేను చెప్పాను కదా గోరింటాకు సెలబ్రేషన్ చేసుకున్నామని, అలాగే ఇక్కడ అమ్మవారిని అయితే మేము తయారు చేసుకున్నాము. అంటే తయారు చేసి అమ్మవారికి నివేదన అది చేశారు. అలాగే దండం పెట్టేసుకొని హారతి అది ఇచ్చేసి మేము గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈ గేమ్ వచ్చి నేను చెప్పాను కదా థర్డ్ గేమ్. మొత్తం 3 గేమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఒక గేమ్ ఉందండి, నేను రేపు అయితే అప్లోడ్ చేస్తాను. ఆ గేమ్ ఎలా ఉందో మీరు అందరూ నా గేమ్స్ అవి చూస్తున్నారు కదా, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ ఫాలో మై ఛానల్. ఈ గేమ్లో కూడా 2 గిఫ్ట్స్ అనేది ఇచ్చిందండి, ఫస్ట్ సెకండ్. అలాగే అన్ని గేమ్స్ కూడా ఫస్ట్ సెకండ్, కాకపోతే తినైతే అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. మాలోని ఎవరెస్ట్ వాళ్ళదండి గిఫ్ట్స్ అనేది. వాళ్ళ గేమ్స్ని పెట్టి ఫస్ట్ సెకండ్ అని ఓవరాల్గా అందరికీ ఇస్తూ ఉంటారు. ఎవరెస్ట్ వాళ్ళదే అది. గేమ్కి శారీ కూడా కంఫర్టబుల్గానే ఉందండి, మరీ హైరాణ పడిపోయిన అవసరం లేదు. బాగానే ఆడాము, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.